స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. లేని ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారంటూ పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇందుకు ఉత్తర్వులు జారీ చేసే యత్నాల్లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తే 50% రిజర్వేషన్లు దాటతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి శాసనసభ తీర్మానించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను ఆధారంగా చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది.